దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం దగ్గర నుంచి అందరికీ ఒక పిలుపునియడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యా సంస్థల్లో, అదేవిధంగా కాలనీస్లో, ఇళ్లల్లో ఈ కార్యక్రమం జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద మన భారతదేశ తిరంగా జెండా ఎగరేయాలి అనేటువంటి కార్యక్రమం మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఒక సంకలలో ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కొమరే గారి ఒక ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరపడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రేపు 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం ఒక సైనికుల్ని, వారి యొక్క త్యాగాల్ని, భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్ర యోధులు వారు చేసిన త్యాగాల్ని, అదేవిధంగా భారత విభజన సమయంలో భారతదేశంలో జరిగినటువంటి విషాద గాథల్ని మన తరానికి తెలవాలి, ఈ కొత్త తరానికి తెలవాలనేటువంటి ఒక దృష్టితో 14వ తారీఖు నాడు కూడా ఈ యొక్క భారత విభజన దినాన్ని మనం అందరం కూడా ఆ రోజు విషాదమైన దినం అయినప్పటికీ కూడా చరిత్ర మన దేశవాసులకు, మన భావి తరానికి తెలియడానికి ఆ కార్యక్రమాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఇక్కడ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వాళ్ళ ఇళ్ల మీద కూడా వాళ్ళు పెట్టుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నేను రేపు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా అదేవిధంగా తిరంగా యాత్ర సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ సెక్రటరీ దగ్గర జరుగుతున్న వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, అదేవిధంగా యువకులు తిరంగా యాత్ర పాల్గొనాల్సిందిగా 10 గంటలకు మొదలవుతుంది నెక్లెస్ రోడ్లో. దాంట్లో పాల్గొనాల్సిందిగా అందరినీ కోరుతూ, మరి తెలంగాణలో అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ప్రతి ఇంటి మీద కూడా మన భారతదేశ జెండా ఎగిరేసి మన దేశభక్తి చాటాల్సిందిగా కోరుతాం. On April 6th, he bent down on the seashore and lifted a crust of salt from the earth. And this act shook the mighty British Empire to its core. The world was in awe as thousands followed, openly defying the law.